ఒక విశిష్ట అతిథి ఉన్నారు, బాలకృష్ణ గురుస్వామి గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఫ్రెండ్స్. నమస్తే. నమస్తే అండి. సో బాలకృష్ణ గురుస్వామి గారు గోసేవ ఫౌండేషన్, అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నడుపుతున్నారు. ఈయన ఇప్పుడు ఈ 20వ తారీఖున ఒక మహత్తర కార్యం చేయబోతున్నారు. అది స్వామివారి వివరాలను చెప్తారు. జై గోమాత అండి, అందరికీ నమస్కారం. సేవ్ కౌ, సేవ్ ఎర్త్, సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ అంటూ గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి గో మహాపాదయాత్ర అండి. ఈ భూమి బాగుండాలంటే ఖచ్చితంగా గోమూత్రం, గోమయంతో మాత్రమే బాగుంటుంది. పర్యావరణం బాగుండాలన్న అన్నిటికీ మూల కారణం గోవే. అలాంటి గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతో అన్ని రకాల అష్టైశ్వర్యాలు వస్తాయి. అలాంటి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. అదేవిధంగా గోహత్యలు ఆపాలని చెప్పి ఈ యొక్క మహా ఉద్యమం చేస్తున్నాను. నేను ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రలు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, అరుణాచలం వరకు, తిరుపతికి 6 సార్లు పాదయాత్ర చేయడం జరిగింది. గోవు, ప్రతి రైతు కూడా గోవును నమ్ముకోవాలి, గోవును అమ్ముకోవద్దని చెప్పి ఒక కాన్సెప్ట్ మీద ఈ పాదయాత్ర. ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి. ఎందుకంటే ఆవుకు ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక పార్టీ కానీ లేదండి. ఈ ఆవు అనేది యూనివర్సల్. అందుకే గోవును విశ్వమాతగా చెప్తారు. విశ్వమాత అంటే అన్ని రకాల మత, అన్ని రకాల కులాలకు కూడా ఈ మాత అవసరం. ఎందుకంటే ఈ భూమి కాపాడబడాలంటే మీ అందరికీ తెలుసు, హరిత విప్లవం పేరుతోని ఎక్కువ దిగుబడి రావాలనే ఒక ఉద్దేశంతో గ్రీన్ రెవల్యూషన్ అని 1960 తర్వాత ఒక రెవల్యూషన్ వచ్చింది. రైతులు ఈ భూమిపై ఎక్కువ పంటలు పండించాలని చెప్పి పురుగుల మందు, అంటే ఎరువులు, పురుగుల మందులు ఇలాంటివి ఉపయోగించి ఈ భూమిని పూర్తిగా ఇప్పుడు కలుషితం చేశారు. మనం రామాయణ మహాభారత కాలం నుంచి కూడా ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు భూమిలో ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్నదంతా విషాహారం, మన పిల్లలకి ఇస్తుంది. సమాజంలో మొత్తం విషాహారం. అందుకే మన బాడీలో ఎక్కడ కూడా హ్యూమినిటీ పవర్ లేదు. మీకు అందరికీ తెలుసు, మన పెద్దలు 100 సంవత్సరాలు ఆజానుభావులుగా ఆరోగ్యవంతులుగా జీవించారు. వారు ఎక్కడ ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ వచ్చింది. ఇంటింటికి మనం అందరం కూడా నిజంగా పేద మధ్యతరగతి కుటుంబీకులం. మన ఇంట్లో 5 నుంచి సంపాదించిన దాంట్లో 15,000 రూపాయలు మినిమంగా మెడికల్ షాప్లకు, మందులకు ఖర్చు పెడతారు. వీటన్నిటికి కారణం ఏంటంటే ఆవు మన మధ్యన లేకపోవడం. ఆవు మన మధ్యలో లేకపోవడం అంటే 2 రకాలుగా. ఒకటి, గోవు అనేది ఆధ్యాత్మిక పరంగా కాకుండా సైంటిఫిక్ పరంగా, సైన్స్ ప్రకారం చూస్తే అసలు ఆవు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఒక ఆవు, గోసంతతి మాత్రమే. ఆవులు, ఎద్దులు ఇవి లేకపోతే మనకు రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుంది. కాబట్టి అలాంటి ఆవులను బతికించుకోకపోతే మనం ఎవరం బతకం. మనం లేకున్నా గోవులు బతకగలుగుతాయి, కానీ గోవు లేకుంటే మాత్రం ఏ మానవ ప్రాణి కూడా బతకదు. అలాంటిది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఒక ఆవు విలువ తెలియాలి. ఒక ఆవు, ఒట్టిపోయిన ఆవు కూడా ఆవు పేడతోని దాదాపు 30 ఎకరాలు సేద్యం చేసే లక్షణం ఉంది. మీకు ఒకవేళ భూమి ఉన్నట్టయితే, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా గో ఆధారిత వ్యవసాయం చేయండి. గోమూత్రము, గోమయము, జీవామృతము, ఘనజీవామృతంతో మీరు ఎటువంటి పెప్సిసైడ్ వాడకుండా, అదేవిధంగా ఈ పురుగుల మందులు, సల్ఫేట్ ఇలాంటివి వాడకుండా, యూరియా లాంటివి వాడకుండా మీ వ్యవసాయం కానీ అలా చేసినట్టయితే మళ్ళా భూమిలో మంచి సూక్ష్మజీవులు వస్తాయి. దానివల్ల మనం తినే ఆహారము చాలా స్ట్రెంగ్తన్గా తయారవుతుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు 3-4 సంవత్సరాల పిల్లలకు కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది. రోజు మన కుటుంబాన్ని అహర్నిశలు కుటుంబం కోసం తపన పడే ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి రోగాలకు బారిన పడుతున్నారు. పేరు లేని రోగాలు, కాలుకో రోగం, వేలుకో రోగం, ప్రతి బాడీలో పార్ట్స్కి ఒక రోగం, దానికి ఒక డాక్టర్. ఒక హాస్పిటల్ పోతున్నట్టే 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం.
ఒక గోమూత్రం ఈరోజు క్యాన్సర్ లాంటి మహమ్మారిని తరిమి కొడుతుందండి. పంచగవ్యాలు, ఆవు మూత్రము, ఆవు పాలు, పెరుగు, పేడ, ఆవు నెయ్యి, ఈ పంచగవ్యాలతోని ఎన్నో రకాల వ్యాధులు, మానసిక రుగ్మతలు ఇలాంటివన్నీ కూడా మన దరికి చేరకుండా ఉంటాయి. అందుకే మన పూర్వం రోజుల్లో సంపద అంటే గో సంపద. ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటాయో, ఎవరి దగ్గర గో సంపద ఎక్కువ ఉంటే వాళ్ళే అంత పెద్ద కోటీశ్వరులు. కానీ ఇప్పుడు డబ్బు మీద వ్యామోహంతో మన సంస్కృతి, మన మూలాలను మర్చిపోతున్నాం. ఈరోజు మనకు దేశీవాలి ఆవు ఏందో, జెర్సీ ఆవు ఏందో తెలియదు. దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వాలు కూడా జెర్సీ ఆవులకు లోన్లు ఇస్తున్నాయి. మన దేశీ ఆవు అంటే మూపురం, వీపుపై మూపురం ఉంటుంది, కింద గంగటోలు ఉంటుంది. ఈ మూపురం ఎంత పవర్ఫుల్ అంటే ఎప్పుడైతే ఈ మూపురంపై సూర్యరశ్మి కిరణాలు పడతాయో ఆ గోవు బాడీలో ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది సూర్యకేతు నాడి ద్వారా. సో అందుకే మీరు ఆవు పాలు బంగారు వర్ణంలో ఉంటాయని చెప్తారు. ఆవు పాలు అంటే అమృతం అండి. ఆవు పాలు అమృతం. మన పిల్లలకు ఆ ఆవు పాలు తాగించినట్టే వారి మేధాశక్తి పెరుగుతుంది. A2 మిల్క్గా మనందరికి తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్కు, మీ ఇంట్లో ఎవరైనా మహిళలు ప్రెగ్నెంట్ ఉంటే వారికి స్వచ్ఛమైన దేశీవాలి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితోని వారికి ఈ 9 నెలలు కూడా ఫీడ్ చేయండి. ఒక్కసారి చూడండి, నార్మల్ డెలివరీతో పాటు పండంటి బిడ్డ మేధాశక్తితో పుడతారు ఖచ్చితంగా. అలాంటి వాటిని మనం మర్చిపోతున్నాం. భారతదేశము ఈరోజు ప్రపంచానికి నాగరికత నేర్పించింది మన భారతదేశం. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. భారతదేశానికి వెన్నెముక రైతు. ఆ రైతుకు వెన్నెముకే ఈ గోవు. ఎడ్లతో చేస్తున్న వ్యవసాయాన్ని మరచి యాంత్రికమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతు ఎక్కువ దిగుబడి తీయాలనే ఒక ఆలోచనతో అప్పుల పాలై గ్రామాల్లో ఉన్న సంపదను పూర్తిగా పట్టణాల నుంచి విదేశాలకు తరిపోవడంతో అప్పుల పాలైన రైతన్న ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యానికి వచ్చింది. అప్పట్లో వ్యవసాయం చేస్తున్న రైతుకు, ఎడ్లతో వ్యవసాయం చేస్తున్న రైతుకు ఎటువంటి ఖర్చు ఉండేది కాదు. దేశీవాలి విత్తనాలు, ఆవు మూత్రం, ఆవు పేడతోని ఆ భూమిపై ఒక సారవంతమైన నేలగా తయారయ్యి చక్కని ఆరోగ్యకరమైన పంటలు పండి. ఇప్పుడు తను సంపాదించినది మొత్తము ఈ రసాయనిక ఎరువులకు, అదేవిధంగా పురుగుల మందులకు, ట్రాక్టర్లకు, యాంత్రికమైన వ్యవసాయ విధానంతో వచ్చిన పరికరాలకు తన డబ్బును వెచ్చించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని అప్పుల పాలైన రైతన్న ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు ఆత్మహత్యలు చేసుకునేదే కాకుండా వారు పండించిన పంటలు తినడం వల్ల మనందరం కూడా అనారోగ్యం పాలవుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ గోవును కాపాడాలి, ఈ వ్యవసాయాన్ని కాపాడాలి, రైతన్నను కాపాడాలి, ఈ భూమిని కాపాడాలంటే మనందరం సంఘటితంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మనం చైతన్యం తీసుకురావాల్సిన అవసరం. అందుకే సేవ్ కౌ సేవ్ ఎర్త్ అని చెప్పి మేము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర పెట్టుకున్నాం. ఇది సెప్టెంబర్ 27న శ్రీనగర్లోని ఆది శంకరాచార్య మందిర్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది. దాదాపు 6 నెలల పాదయాత్ర. ప్రతి ఊరు వాడ కూడా ప్రజలను చైతన్యపరుస్తూ అందరికి కూడా గోవు కోసం సంబంధించిన పాంప్లెంట్లు ఇస్తూ, ఇది లేకపోతే ఏ కులం వాడు కూడా, ఏ మతం వాడు కూడా బతకడు. ఈ భూమి కాపాడబడితేనే, పంచభూతాలు ఉంటేనే మానవ మనుగడకు సాధ్యము. ఈ పర్యావరణ రక్ష, ఈ భూరక్షణ, ఈ గోరక్షణ, ఈ దేశ రక్షణ ఒక ఆవుతోనే సాధ్యం అని చెప్పి ఊరూరా ప్రచారం చేసుకుంటూ నేను ఈ పాదయాత్రలు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అయితే ఇప్పుడు దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఈ యాత్ర జరగబోతుంది? ఇది మొత్తం 4500 నుంచి 5000 మధ్యన ఉంటుందండి ఇన్ని కిలోమీటర్స్. ఓకే. సో ఇది మాతో పాటు ఒక చిన్న ఆవు ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. స్వతహాగా గోవులు నడవడానికి ఇష్టపడతాయి. అలాంటి గోవు ఒకటి మా వెంటనే ఉంటుంది. దేశమంతా, దేశ ప్రజలందరికీ కూడా తెలియాలి ఏంటంటే, మా గోజాతిని రక్షించడానికి నేను సైతం అంటూ ఒక గోవు మాతో 6 నెలలు ఉంటుందండి.
ఆ గోవుకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ ఎక్కడైతే అవసరం ఉన్న ప్లేస్లలో వాటిని నడిపించడము, దానికోసం ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి చాలా చక్కటి అలంకరణ. ఇప్పుడు రేపు 15వ తేదీ, రేపు ఆదివారం ఉదయం 15 సెప్టెంబర్ 10 గంటల నుంచి 1 గంటల వరకు కాచిగూడలో ఉన్న శ్యాంబాబా మందిర్లో ఒక సమావేశం ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ దేవాలయ పరిరక్షణ సమితి భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు, అదేవిధంగా సినిమా హీరో సుమన్ గారు మరియు మురళీధర్రావు గారు బీజేపీ, మరియు అదేవిధంగా అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీల నుంచి, అదేవిధంగా అన్ని పార్టీల వారికి. ఎందుకంటే మా ఉద్దేశం ఒకటే, గోవుకు పార్టీకి సంబంధం లేదండి. అందుకు అన్ని పార్టీల వారిని అందరినీ కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మా ప్రత్యేకమైన గోవును మీ ఛానల్ ద్వారా మీరు ప్రజలందరికీ చూపించాలి. అంత ప్రత్యేకంగా ఉంటుంది ఆ గోవు. ఆ రోజు మేము చేసే కార్యక్రమాలన్నీ రేపు మీకు వ్యూయర్స్కి అందరికి కూడా మన ఆదాబ్ న్యూస్ ద్వారా మీకు ఖచ్చితంగా చెప్తాం. దయచేసి మీరు ప్రాక్టికల్గా అక్కడికి వచ్చి ఒకసారి ఆ ఆనందాన్ని అనుభవించండి. మీరు అక్కడికి రండి. ఆ సమావేశంలో మేము సైతం అని చెప్పి ఈ గోరక్షణ కోసం మీలాంటి వాళ్ళు అందరూ వస్తే బాగుంటుంది. మన ఫిజికల్ అపియరెన్స్ లేకున్నా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఈ ధర్మం కోసం, ఈ గోవు కోసం, ఈ దేశం కోసం అవసరం పడని మన శరీరం ఎందుకు, మనం సంపాదించిన డబ్బులు ఎందుకు, ఒకసారి ఆలోచించండి. సో మీరు ఏ రకమైన సేవలు అందించాలనుకుంటే ఆ రకమైన సేవలు అందించండి. ఫిజికల్ అపియరెన్స్ కానీ లేదు, ఇలాంటివి మీరు గోవు కోసం, గోవు మహత్యాన్ని మీరు ప్రచారం చేయండి. ఈ భూమిని ఏ విధంగా కాపాడాలి ఇలాంటి ప్రచారం చేయండి. ఈ వ్యూస్ చూసిన ప్రతి ఒక్కరు ఇంకా చాలామందికి పంపించండి. అవకాశం ఉంటే మీరు రండి, మీ మిత్రులకు చెప్పండి. ఇంత మంచి మన ధర్మాన్ని, మన గోవును, ఈ దేశాన్ని కాపాడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించి ఈ యొక్క పాదయాత్రను దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ మీ బాలకృష్ణ గురుస్వామి. దీని ద్వారా ఒక చిన్న మెసేజ్ వదలుచుకున్నాం మేము. అందరూ మీ ప్రాంతాల్లో కానీ, మీ ఏరియాల్లో కానీ, లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా వీలైనంత వరకు వారంలో ఒక్కసారైనా గోసేవ చేసే ప్రయత్నం చేసుకుంటే మొత్తం అన్ని చోట్ల బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్, సపోజ్ మన ఏపీలో ఉన్న వాళ్ళు వేరే చోట్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోవచ్చు, కానీ వారంలో ఒకరోజు ఇప్పుడు సండే హాలిడే పెట్టుకుంటున్నాం కదా, అలా ఒకరోజు కౌడేగా పెట్టుకొని వారంలో ఒక్కరోజు అందరూ గోమాతని దర్శించుకొని. సాయి గారు ముఖ్యంగా ఏంటంటే, గోసేవ చేయాలనుకుంటే ఆవును తెచ్చి ఇంట్లో పెంచుకోవడమే కాదండి, మీరు ఉన్న మీ ఇంటి దగ్గర నుంచి గోసేవ చేయొచ్చు. ఎలా అంటే, గో ఉత్పత్తులు, ఆవు పేడతోని, ఆవు మూత్రంతో సబ్బులు, షాంపూలు, అదేవిధంగా ఆయిల్స్, అన్ని రకాలు అగరబత్తులు. మీరు ఈరోజు వాడుతున్న అగరబత్తులన్నీ ఎంత హానికరమైన, మీరు పూజా గదిలో మనం పూజ చేస్తున్నప్పుడు ఆ అగరబత్తుల పొగ వల్ల మీ ఛాతిలో కూడా మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పొగ పీల్చడం వల్ల. అదే గోమయంతో దీపాలు కానీ, అదే గోమయంతో చేసిన అగరబత్తులు కానీ ఒకసారి వాడి చూడండి. ఇవన్నీ కూడా ఏవి మనకు అంటే ఆరోగ్యాన్ని కాపాడు, అనారోగ్యాన్ని దూరంగా ఉంచే సాధనాలు. ఒక ఆవు నెయ్యి, స్వచ్ఛమైన దేశీవాళి ఆవు నెయ్యి, 600-700 రూపాయల కిలో దొరికే నెయ్యి ఆవు నెయ్యి కాదండి, స్వచ్ఛమైనది. ఒక 30 నుంచి 32 లీటర్ల ఆవు పాలతో మాత్రమే 1 కిలో స్వచ్ఛమైన దేశీవాళి ఆవు నెయ్యి తయారవుతుంది. ఆ నెయ్యి 2 చుక్కలు మేము ముక్కులో వేసుకున్నట్టంటే హార్ట్ ప్రాబ్లమ్స్, స్నోరింగ్స్, ఇలాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మీ ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచే సాధనం. ఒక పిడికపై ఒక 4 చుక్కలు ఆ నెయ్యి వేసి మీ ఇంట్లో వెలిగించినట్టయితే మంచి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మీ ఇంటి పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా మారే పరిస్థితి ఏర్పడింది. మీకు అందరికీ తెలుసు భోపాల్ గ్యాస్ కుంభకోణంలో అక్కడ 3,000 మందికి పైగా చనిపోవడం జరిగింది మధ్యప్రదేశ్లో. కానీ ఎవరైతే రోజు అగ్నిహోత్రం అక్కడ ఆవు పీడికలతోని, ఆవు పేడతోని, ఆవుతో జీవిస్తున్నారో ఆ ఇంటికి మాత్రం ఎటువంటి హాని జరగలేదు. అలాంటిది గోవు. అలాంటి గోసేవ చేయాలనుకుంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. మీరు పట్టణాల్లో ఉన్నా, పల్లెల్లో ఉన్నా ఖచ్చితంగా గోవును ఏ విధంగా మనం కాపాడవచ్చు. ఈ ఆవు పాల డిమాండ్ పెరుగుతుంది మీరు స్వచ్ఛమైన ఆవు పాలు తాగినట్టయితే. మీరు గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతోని బియ్యం కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ, కూరగాయలు కానీ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా గో ఆధారిత వ్యవసాయం చేసే రైతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి ఈ గోవులు కాపాడబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఓకే గురుగారు. సో రేపు దాదాపుగా 10 గంటల ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. సో మీరు శ్రీనగర్కి ఇదే గోవుని తీసుకెళ్తారా? ఈ గోవుని శ్రీనగర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం అంటే 6 నెలలు మరి అది ట్రావెల్ చేస్తుందా? చేస్తుందండి. దానికి ప్రత్యేకంగా మేము అన్ని ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. ఎందుకంటే మేము గోవులతోనే మమేకమై ఉన్నాం కాబట్టి ఎక్కడ గోవుని ఇబ్బంది పడకుండా దానికి ఒక ప్రత్యేకమైన ఏసీ వాహనం ఉంటుంది. దాన్ని అవసరం అనుకున్న ప్లేస్లో మాత్రమే, ఎక్కడైతే జనాలు గోవు కోసం సమావేశం అవుతుంది అలాంటి ప్లేస్లో మాత్రమే వాటిని నడిపిస్తాం. వాటిని ప్రత్యేకంగా వాటికి కావాల్సిన ఆహారం కానీ, ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా గ్రీన్ గ్రాస్ చాలా ఉంటుంది. అది కాకుండా మేము వాహనంలో అన్ని రకాల ఫుడ్స్ దాన్ని తీసుకొని వెళ్తున్నాం, అన్ని రకాల సపరీలు చేస్తాం. మేము చాలా దాన్ని బంగారంలా చూసుకుంటాం. ఎందుకంటే అది బంగారం అయితే మన జీవితాలు బంగారమయం అవుతాయి. కాబట్టి ఆ గోవును చక్కగా అందరికీ, దేశ ప్రజలందరికీ కూడా ఆ గో సంతతిని కాపాడడానికి మాత్రమే వస్తుందండి. అది ప్రత్యేకత. అది సో మీరు తలపెట్టబోయే యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని, గో సంపద పెరగాలని మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీ రేపు జరగబోయే ఈ కార్యక్రమంతో పాటు మీ యాత్ర కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గోమాత. నమస్తే.